సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం 4వ సంవత్సరం 143వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమానికి తన వంతుగా 15 రోజులు దాతగా వ్యవహరించిన నంగునూరు సత్యనారాయణను అభినందనీయుడని, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం చేయడం జరిగిందన్నారు. నంగునూరి సత్యనారాయణ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ నేత్రదానం మహాదానం అని చనిపోయిన వారి నేత్రాలను సేకరించే బృహత్తర కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ అన్నదానం మహాదానం అని ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ నీతి శ్రీనివాస్, లయన్ పరమేశ్వరాచారి, లయన్ దొంతుల సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, గుడాల నగేష్, రాము తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బడ్జెట్ విషయంలో వీళ్ళు ఎందుకంటే ప్రతి సంవత్సరము 1500 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బడ్జెట్ తోటి కూడుకున్న పని. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది చాలా లక్షలలో వీళ్ళు వేచేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందు గురించి అల్పాహార కార్యక్రమానికి ఈ డబ్బుల కొరత లేకుండా ఎవరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థమే కానీ, బర్త్డేలే కానీ, మ్యారేజ్ డేలే కానీ ఏదైనా ఒక ఒకేషన్ తీసుకొని దాని సందర్భంగా 15 రోజులకు ఒక దాత ముందుకొచ్చినట్టయితే వాళ్ళ పేరు మీద ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఒక రూపకల్పన చేయాలనే మా మల్లేశమన్న గారి, మా పరమేశ్వరాచారి, మా మెట్టన్న గారి ఆదేశానుసారము ఒక రూపకల్పన చేసి మేము 15 రోజులు నేను చేయడం జరిగింది. ఇదే రెండోసారి మా గుడాల లక్ష్మీనరసయ్య అండాలు ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బీదవాళ్ళు ఎందరో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉదయం అల్పాహారం అనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా అన్నదానం కానీ అల్పాహారం కానీ సమర్పించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మా నంగునూరు సత్యనారాయణ, నంగునూరి వెంకటయ్య వజ్రముల పుత్రుడైనటువంటి నంగునూరి సత్యనారాయణ గారు ఈ ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్న కార్యక్రమము ఇబ్బంది అవుతున్నది. మరి అందరం కలిసి ఒక్కొక్కరు 15 రోజులుగా అల్పాహారం ఇచ్చినట్టయితే 24 మందితో కంప్లీట్గా సంవత్సరం చేయబడుతుంది. ఎవరికి ఇబ్బంది కూడా ఉండదన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మొదటిసారిగా మన నంగునూరి సత్యనారాయణ వెంకటయ్య వజ్రమ్మ గారి కుమారుడైనటువంటి నంగునూరి సత్యనారాయణ వాళ్ళ జ్ఞాపకార్థము, కీర్తిశేషులు వాళ్ళ జ్ఞాపకార్థం కోసము మొదటిసారిగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని ముందడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఈ సంవత్సరం మొత్తం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిరంతరం నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో రోజు ఉదయం పేషెంట్స్కు, అనారోగ్యులకు అందరికీ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్తీక మాస శుభ సందర్భంలో శ్రీ నంగునూరు సత్యనారాయణ గారు వారి యొక్క మాతాపితరుల స్మృతిలో గత 15 రోజులుగా వారు ఈ అల్పాహార అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. నేను వారిని అభినందించే ముఖ్య విషయం ఇంకొకటి ఏమనగా నేత్రదానం చేయాలనే సంకల్పంతో ఎవరైతే చనిపోయిన తర్వాత వారి కనుగుడ్లు దానం చేస్తారో అది ఇంకొకరు చూపు రావడానికి కారణమవుతుంది. ఆ కార్యక్రమంలో మీరు ఎక్కువగా భాగస్వామ్యం అవుతూ నిరంతరం ఆ కార్యక్రమం దృష్టి సారిస్తున్నారు. మనం కూడా నేత్రదానంలో కళ్ళు చనిపోయిన తర్వాత మన అవయవాలు చాలామందికి ఉపయోగపడుతుంటాయి. దాన్ని ప్రేరణగా తీసుకొని మా తల్లిదండ్రులు కానీ ఎవరైనా వారిని చనిపోయినప్పుడు ఏం చేయాలంటే ఆ కనుగుడ్డు, ఆ నేత్రదానం ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి మనం దానం చేసినట్టయితే ఆ కనుగుడ్డు తీసుకుపోయి వారు వేరే వాళ్ళకి ఇచ్చి వెలుగు నింపుతారు. ఇలాంటి కార్యక్రమాలు అధికంగా చేస్తున్న నంగునూరు సత్యనారాయణ నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ అన్నారు. నిజాంపేట గ్రామానికి చెందిన నాయిని రవి 19,000, రవలి 15,000, రేగుల ఎల్లవ్వ 85,000, మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన జల్లా మారుతి కిరణ్ గౌడ్ 20,000, సౌడా రాణి 8,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నిజాంపేట మండలానికి సంబంధించి 23 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వచ్చాయన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సహకరించిన ఎమ్మెల్యేకు మండల గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మోహన్ రెడ్డి, రాజేందర్ గౌడ్, రాజిరెడ్డి, భూమా గౌడ్, తలహా, జల్లా లక్ష్మణ్ గౌడ్, శివలింగం గౌడ్, వెంకటస్వామి గౌడ్, సౌడ బాలరాజు, పర్షి, యాదగిరి గౌడ్, పొన్నబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రానికి సీఎంఆర్ఆర్ చెక్కులు 23 చెక్కులు వచ్చినాయి. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రానికి నిజాంపేట పట్టణానికి సంబంధించిన నాయన్ రవి ప్లస్ రేగుల ఎల్లవ తర్వాత రవలికి సీఎంఆర్ చెక్కులు మన గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకార్యంతో ఈరోజు చెక్కులు మా మండల నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. కావున మా మండలం తరపు నుంచి కార్యకర్తల తరపు నుంచి మా గౌరవ ఎమ్మెల్యే మా మైనంపల్లి రోహిత్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అరోరా ఫార్మా కంపెనీలోని బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్విన్ ఫైర్తో అనిల్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు గుట్టు చప్పుడు కాకుండా అతన్ని యశోద ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుపుతున్న అరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టచర్య చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు. ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వట్లేరని పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్ నా పేరు శేఖర్ రెడ్డి. 12:45 టైంలో నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు. అరోరా ఫార్మాస్యూటికల్స్ లో ఏదో ఫైర్ అయిందని అడిగారు. నేను ఇమీడియట్ గా ఫైర్ ఈ ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ అయ్యారు ఏమైనా చూడలే. ఆ స్పాట్ చూశాను. ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు. నేను అలా మీద అదే చెప్పాను. మా ఎదురుగా 100 ఫర్లాంగ్ లేదు, 100 మీటర్ లేదు, మీరు కనీసం ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వటే ఇంతవరకు కూడా డీటెయిల్స్ కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు. సూరారం పోలీసులతో నాకు సంబంధం లేదు. ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎంతమంది చనిపోయారా, బతికినారా, ఇంజూర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు. సీసీ ఫుటేజ్ అలాంటివి చేయలేదు. ఫైర్ స్పాట్ అయితే చూశాను, అది రియాక్టర్ ఫ్లాష్ అయింది. అది గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు తరలించడం చాలా బాధాకరమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనుల బతుకులు బాగుపడతాయనే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే నేడు కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు రాజు అన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లగచెర్ల బాధిత గిరిజనులను పరామర్శించేందుకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడంతో వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, షాలిపేట మాజీ సర్పంచ్ పోచయ్యలు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ లగచర్లలో గిరిజనుల భూమి లాక్కొని ఫార్మా కంపెనీ వేయకూడదని కోరిన గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజనుల భూములు లాక్కొని వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఫార్మా కంపెనీ వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంలో అడ్డు చెప్పినా గిరిజనులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపించడం సమంజసం కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మాజీ సర్పంచ్ రమేష్ నాయక్, సుధాకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, మోహన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. విషయంలో గిరిజనులను దాడి చేయడం బాధాకరం. ఎందుకంటే మొన్న జరిగిన విషయం, భూమి ఫార్మసీ కంపెనీ చేస్తామని అలా సంపాదించిన ముత్తాత భూమిని లాక్కోవడం సరికాదు. మా లగచెర్ల విషయంలో లంబాడల గురించి ఈ ప్రభుత్వం అలా భూమిని లాక్కుంటే ఊరుకును లేదు. ఈ ఉద్యమం మరింకా పెద్దగా అవుతుందని, మా లగచెర్ల విషయానికి వస్తే మా లంబాడల ఓట్లు వాళ్ళకే వేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్టీ వాళ్ళను మీకు అది చేస్తాం, మీకు పాలన బాగుంటుంది, మాది మీకు రైతు బంధు చేస్తాం, రుణమాఫీ చేస్తాం, కౌలు రైలుకు 12,000 ఇస్తామని చెప్పడం ద్వారా మా ఎస్టీ వాళ్ళు అందరూ ఆశతోటి మీ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఇది సరికాదు. మేము ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మా లంబాడి వాళ్ళకు
ఎటువంటి ఇది కాకుండా వెంటనే మొన్న జ్యోతి గర్భిణీ ఉన్నది, అలా భర్తను వెంటనే జైల్లో వేయడం జరిగింది అని ఆ ఫోటోలో కూడా రాలేదు. అలా భార్య పాపం బాధాకరంలో ఉన్నది, ఇవాళ రేపు డెలివరీకి ఉంది. వెంటనే మా ఎస్టీ వాళ్ళను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. నిన్న లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్ళు లగ్జర్ల విషయంలో చలో లగ్జర్ల వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి ఎలాంటి సంబంధం లేనటువంటి, అంటే సరే కులంపరంగా సంబంధం ఉన్నా వేరే విషయాల్లో సంబంధం లేకున్నటువంటి మా శంకరపేట మండలంలోని సర్పంచులను, ఎస్టీ సర్పంచులను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్, అవసరమే. లగచర్ల జరిగిన విషయం ఏదైతుందో సరే, దాడిని ఎవరం కూడా దాన్ని ఉపేక్షించేది ఉండదు. కాకపోతే దానికి ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు దానికి దారితీసినాయి అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతకుముందు 4 రోజుల కన్నా 5 రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను తరిమి కొట్టడం జరిగింది అక్కడ ప్రజలు. అది అలాంటిది ఒక కలెక్టర్ గారు, ఒక జిల్లా అధికారులు ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెంటివ్ జాగ్రత్తలు, ముందస్తు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన, సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేవలం ఒక 1500 ఎకరాలకే మీరు గింత ఇబ్బంది పడుతుంటే, వేల కాళేశ్వరం ప్రాజెక్టులు వేల ఎకరాలు, తర్వాత ఈ యాదాద్రి పవర్ ప్లాంట్లో 1000 ఎకరాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది. ఈ కాళేశ్వరం విషయంలో ఏదైతే వేములగడ్డ విలేజ్ ఉన్నది, అక్కడ ఎంపీటీసీ, టీఆర్ఎస్ ఎంపీటీసీ ఉండే, ఆ ఇంటికి వెళ్ళి కూడా ప్రజలు ఆ ఇంటి మీద దాడి చేసి పూర్తి ధ్వంసం చేయడం జరిగింది. అయినా రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎందుకంటే ఎస్టీ సోదరులు ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో ఎవరైనా కష్టపడి పంటలు పండించుకుంటున్నారు అంటే ఎస్టీ సోదరులే పండించుకుంటున్నారు పంటలు. వాళ్ళే చాలా కష్టపడుతున్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీ సోదరులు. అలాంటిది వాళ్ళ భూమి పోతుందంటే వాళ్ళకు ఎట్లయినా మనసు చెలిస్తుంది. కాబట్టి సరే, మీరు తీసుకునేది ఉంటే వాళ్ళని మెప్పించి వాళ్ళకి తగినంత రేట్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళను ఇంకా ఆల్టర్నేట్ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా, వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ భూమి చూపించడమా, అవి ఆల్టర్నేటివ్ వాళ్ళకి పరిస్థితులు కల్పించి వాళ్ళను సాటిస్ఫై చేసి భూమి తీసుకొని డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇట్లా దౌర్జన్యం, అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నువ్వు ఇస్తావా సస్తావా అనేటువంటి వాళ్ళ మీద బొండిగా మీద కత్తి పెట్టి ఏదైతే దౌర్జన్యాలకు దారి తీస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముందు కూడా ఇలాంటి అన్నీ బంద్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో లగ్జర్లలో మన ఇండివిజువల్లో అరెస్ట్ చేసినటువంటి లంబాడి సోదరులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళకి తగినటువంటి ఏర్పాటు చేసినాకనే అక్కడ అభివృద్ధి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన, చిన్నశంకరపేట మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు. కొనుగోలు విషయాలను సీఈఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి సుమారు 12 లారీల ధాన్యాన్ని తరలించడం జరిగిందని, కొనుగోలు సజావుగా కొనసాగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మండల హెడ్ క్వార్టర్ ప్యాడీ సెంటర్ పిఎస్సిఎస్ దగ్గర ఉన్నామండి. ఈరోజు ఇప్పటి వరకు ఈ ప్యాడీ సెంటర్లో 12 లారీల లోడ్ చేసుకుని వివిధ రైస్ మిల్లర్స్కు పంపడం జరిగింది. దాని ప్రకారంగానే సుమారుగా పంపిన 12 లారీలలో 11 లారీలు పంపిన రైస్ మిల్లుల దగ్గర అన్లోడ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఒక లారీ ఈరోజు పోతున్నది. ఈ సెంటర్ ఇన్ఛార్జ్లకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళకు కొన్ని నియమాలు పాటించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తేమ శాతము, ఆ తర్వాత రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని సీరియల్గా రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని ఎవరైతే వచ్చారో వాళ్ళ ధాన్యాన్ని ముందుగా దాంట్లో పెట్టి తేమ శాతాన్ని చూసి, మరి వ్యవసాయ శాఖ మండల అధికారులు వాళ్లకున్న నియమ నిబంధనల ప్రకారంగా ఇచ్చిన తేమ శాతం ప్రకారంగా ధాన్యాన్ని కాంటా చేసి పంపడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా వీళ్ళు ప్యాడీ సెంటర్ను జరపవలసిందిగా కోరడం జరిగింది.
ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అంతా మంచిగా జరుగుతుంది. ఎటువంటి గొడవలు ఏమి కావట్లేదు. ఏ నిబంధనలు పాటించి ఈ శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గల కోఆపరేటివ్ సొసైటీ యొక్క సెంటరు మంచిగా సహాయంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. వెల్దుర్తి ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్ల కింద ప్రభుత్వ దవాఖానాల్లో అధికంగా ప్రసవాలు జరిగేవని, కానీ ప్రస్తుతం తగ్గాయన్నారు. గతంలో మాదిరిగానే అత్యధికంగా ప్రసవాలు జరిగేలా దవాఖానాలను, ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం, అత్యవసర మందులైన పాము కాటుకు, కుక్క కాటుకు మందులను అందుబాటులో ఉంచామన్నారు. టీబీ కార్యక్రమం సైతం ప్రారంభమైందని, జిల్లాలో 2 లక్షల వెల్దుర్తి ప్రభుత్వ దవాఖానాల్లో మందులను తనిఖీ చేస్తున్నట్లు వైద్యాధికారి శ్రీరామ్ వారికి గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ వేశామన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో ప్రథమ చికిత్సను మాత్రమే అందించాలని, అంతకు మించి ఇతర చికిత్సలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కేంద్రాలను సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నవీన్, డాక్టర్లు శిరీష, సౌజన్య, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇటువంటి వాళ్ళు మన సస్పెక్ట్ అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని స్కూటన్ కలెక్షన్ చేయాలి. అది ఇప్పుడు ప్రతి విలేజ్లో ఒక్కొక్క డేట్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క ప్రకారం చేసి వెళ్తే కూడా పోవాల్సింది. ఆ డేస్కి వెళ్తే కూడా వెళ్ళి తీసుకొచ్చి దాన్ని బైక్ ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ మనం పంపించాలి సెంటర్, అక్కడే టెస్టింగ్ చేస్తారు. అయితే ఇందులో మన శాంపుల్ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ కలెక్ట్ చేయాలని చెప్తాం. ఎర్లీ మార్నింగ్ అంటే లేవగానే ఫస్ట్ స్ఫుటం చేయాలి, బాగా తగ్గి లంగ్స్ నుంచి తీయాలి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సభ్యతా నమోదును నూతన బూత్ కమిటీ, మండల కమిటీ వర్క్ షాప్ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ మీసాల చంద్రయ్య హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసం, అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారంటీ పేరుతో తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహం మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిరసన కార్యక్రమాల మేరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్, మెదక్ జిల్లా కార్యదర్శి నాగరాజు, సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, మెదక్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు ఉమాశ్రీ, శివంపేట మండల అధ్యక్షులు రవి, కొల్చారం మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, చిలప్చేడ్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, శివంపేట మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, అశోక్, షాదుల్లా మరియు బీజేపీ ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. అలాగే ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. వాటికి సంబంధించిన పేపర్లు వెంట ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు. 18 సంవత్సరాలలోపు లైసెన్స్ లేని వారికి వాహనాలను ఇవ్వరాదని, ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తల్లిదండ్రులకు సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, కానిస్టేబుల్ రజాక్, రాజు, నవీన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వాహనాల యొక్క డాక్యుమెంట్లు అందరూ కూడా సరిగా పెట్టుకోవాలి. ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా వాళ్ళు పెట్టుకోవాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయబడుతుంది కాబట్టి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు. అదేవిధంగా చిన్నపిల్లలకి, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు ఉండి లైసెన్స్ లేని వాళ్ళకి ఎవరు కూడా వాహనాలను ఇవ్వద్దని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా మేము మా పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళపైన తప్పనిసరిగా ఎంవీ యాక్ట్ ప్రకారం ఏమున్నాయో సెక్షన్లో వాటి ప్రకారం వాళ్ళపైన కేసులు నమోదు చేయబడతాయి.
ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సన్న రకం వడ్లను మొత్తం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే సేకరించాలని సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి గజ్వెల్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం మరియు కొండపక మండలం దుద్దెడలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం స్వయంగా పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో వసతులను మరియు ఇబ్బందులను తెలుసుకున్నారు. పేమెంట్ వరిధాన్యం సేకరించిన 2 రోజుల్లోనే పడుతుందని తెలుసుకొని అధికారులను అభినందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దొడ్డు రకం మరియు సన్న రకం వడ్లు ఎంత శాతం వస్తున్నాయో కనుక్కున్నారు. అనంతరం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో వరిధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం పంటలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని, ఇప్పటికే 90,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం జిల్లాలోని 419 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చాయన్నారు. ఇప్పటి నుండి నెల రోజులు ధాన్యం అధికంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు రైతులకు అందుబాటులో ఉంచి ధాన్యం వేగంగా కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ చేసి మిల్లులకు పంపించాలని, తద్వారా రైతులకు త్వరగా పేమెంట్ అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యాన్ని పండించడానికి రైతులను ప్రోత్సహిస్తుందని, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకం వడ్లు అధికంగా పండాయన్నారు. జిల్లాలో 66 కేంద్రాల ద్వారా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నందున ప్రైవేటు వ్యాపారుల వద్దకు పోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని 500 రూపాయల బోనస్ ను అదనంగా రైతులు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్రిమెంట్ ఇచ్చిన మిల్లులతో పాటు డిపార్టర్ల నుంచి రికవరీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. రైతులకు వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించి వర్ష అవకాశాలు ఉంటే ధాన్యం తడవకుండా జాగ్రత్త పడేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ, డిఎం సివిల్ సప్లై ప్రవీణ్, డిఆర్ఓ జయదేవ్, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ చూడలేదా? బోనస్ కి చెక్ కూడా చూపించడం సింపుల్. బోనస్ పడుతుంది, బోనస్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 crores పెండింగ్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఆ మిల్లర్స్ ప్రాబ్లం ఏంటి? లిఫ్ట్ అవ్వట్లేదు. మొత్తం ప్రాబ్లం సెట్ అయిపోయింది. 115 మిల్లర్స్ దాంట్లో ఆల్రెడీ వచ్చినారు. కొంతమంది డిఫాల్ట్ అయిన వారు సిస్టంలో రాకున్నా మనకు పర్వాలేదు. ఎందుకంటే ఈసారి పాలసీలో అన్ని రకంగా చేంజ్ ఎందుకు జరిగింది? రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదేశాల మేరకు, గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు గారికి ఆదేశాల మేరకు రైతాంగానికి అన్ని విధంగా బెనిఫిట్ అవ్వాలా, దాని గురించి మరి అదేవిధంగా ప్రజాధనానికి, ప్రజా వడ్లుకి దురుపయోగం జరగకూడదు, పిల్ఫిరేజ్ జరగకూడదు, దొంగతనం జరగకూడదు, దాని గురించి పాలసీ తీసుకురావడం కరెక్టే కదా. సో దాంట్లో పాలసీలో 90% మిల్లర్స్ సంతోషంగా ఉన్నారు, హ్యాపీ ఉన్నారు, సంతోషపడుతున్నారు. లాస్ట్ టైం కూడా ఒక రూల్ పెట్టాము, డిఫాల్ట్ మీ దగ్గర ఉంటే మేము పెడి ఇవ్వము. 3,000 పైన మనకు మిల్స్ ఉంటే దాంట్లో 362 మాత్రమే డిఫాల్టర్ ఉండే, వారికి ఇవ్వలేదు మేము. మీరే చెప్పండి, ఏ బ్యాంక్ దగ్గరే కానీ ఇక్కడ కానీ మీరు పాత బాకీ ఇవ్వకపోతే వాళ్ళు కొత్త మేము ఎలా ఇస్తాం? సో ఆ పాలసీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాల మేరకు గట్టిగా నిలబడి ఉన్నాము. మిగతా వారికి ఏ సమస్య లేదు. మనము 419 సెంటర్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేది ఓపెన్ చేసుకున్నాము. దాంట్లో మనకి దాదాపు ఒక 211 ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ఒక 202 ప్యాక్స్ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మెప్మా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. మనకి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ మనము రెడీ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 90,000 మెట్రిక్ టన్లు అనేది అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా మనకి అరైవ్ అయ్యి ఉంది. మనము ప్రొక్యూర్మెంట్ 90,000 మెట్రిక్ టన్లలో కూడా దాదాపు 75,000 మెట్రిక్ టన్లు ఇప్పటివరకు పర్చేస్ చేస్తున్నాము. దాన్ని ప్రాసెస్ చేస్తూ మిల్లర్స్కి పంపించటము, అదేవిధంగా పేమెంట్ కూడా రైతులకి అందే విధంగా చూసుకుంటా ఉన్నాము. మనకి సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, సెపరేట్గా సన్న రకానికి ఈసారి ఒక 66 సెంటర్లు కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. సన్న రకాలు ఏవైతే ఉన్నాయో రైతులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా గ్రెయిన్ క్యాలిపర్లో చూసి లెంత్ బ్రెడ్త్ రేషియో చూసిన తర్వాత ఆ వెరైటీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మిల్లర్స్కి షిఫ్ట్ చేయటము, వాళ్ళకి బోనస్ అందే విధంగా కూడా ట్యాబ్ ఎంట్రీస్ అనేది కూడా చాలా త్వరగా చేస్తూ ఉన్నాము. సో దట్ రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కాకూడదు అన్న విధంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టార్పాలిన్ల నుంచి మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు, ప్యాడీ క్లీనర్స్ కావచ్చు, గ్రెయిన్ క్యాలిపర్స్ కావచ్చు, డీహస్కర్స్ కావచ్చు, ఇట్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఎన్ష్యూర్ చేసుకున్నాము.
మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ ఇంకొక 1 మంత్ లోపల మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న విధంగా కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా హార్వెస్టర్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని స్టాగర్డ్ మెథడ్గా ఒక్కొక్క లొకేషన్కి డిఫరెంట్ టైంలో వెళ్తే అందరూ ఒకటేసారి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి రాకుండా ఉంటుంది అన్నది కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో ఓవరాల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది సాఫీగా కొనసాగుతుంది.